భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 70 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తోందన్నారు రేగా కాంతారావు. సీఎం కేసీఆర్ అభివృద్ధి చూసి పార్టీలోకి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలందరూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. 22 ఏళ్ల చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా మారడంతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ జాతీయ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిందని పేర్కొన్నారు. మన పిల్లల చదువులు లేకపోతే బాగుండదనేటువంటి ఆలోచనతో ఇంతకుముందు ఎక్కడో ఒక గుంపులో ఉండేది, కానీ ప్రతి నియోజకవర్గానికి ఎస్సీలకు సపరేట్ గా, ఎస్టీలకు సపరేట్ గా, బీసీలకు సపరేట్ గా, మైనార్టీలకు సపరేట్ గా ప్రతి గుంపులాలు ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతా ఉన్నారు. మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో కూడా బీసీలకి 2 గురుకులాలు ఉన్నాయి. మరి బాలికల నుండి బాలుర గురుకులం ఉన్నది, అట్లాగే ఎస్సీ గురుకులం ఉంది, ఎస్టీ గురుకులం ఉంది. మొన్న మన దగ్గర చదివినటువంటి ఒక అమ్మాయికి ఖరగ్పూర్ ఐఐటీలో సీట్ వచ్చింది. ఇంతకుముందు సామాన్యులకు వచ్చే పరిస్థితి లేదు. గుండాల మండలం నుండి 5 పిల్లలకి మన పిల్లల చదువులు లేకపోతే బాగుండదనేటువంటి ఆలోచనతో ఇంతకుముందు ఎక్కడో ఒక గుంపులో